హద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అనుకని రవ్వంతా అనే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా ఇందులేని జగతిలో దీపమే వెలుగునా నీదరులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను లోకం మొత్తం నాదే అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే నీకే అనుసు నా కోపమే నీకేం తెలుసు పేగు పేగు నాతో కలిసి నా నెత్తురి నీకే పంచి పెంచా పెంచా నాపై తుమికే రాక్షసులా అత్యాచారం చేసి నన్ను ఊరి తీయాలి మేడపట్టి గొంతు పసికి కాల పెట్టాలి నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి మీ చెల్లి కోసమే రోజైన నీలపడాలి నేను పాడేది పాటలే కదు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్లలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు చిన్న బట్టల్ని పుట్టి చంపేయాలా ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుష్యని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయలు మచ్చగా మిగిలిపోయింది.
పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే పువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఒకసారై నా కళ్ళే విప్పి చూడవే, నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే, ఆటలాడే ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా, ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. అందరూ ఉన్నారని ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్లు పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలా రా? గుర్తుపెట్టుకుంటారా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్నే చంపేస్తున్నాం రా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి.